నమస్తే అహ్మద్ గారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీరు అడిగి ముందుగా చెప్తున్నాను. బాగా ఎంజాయ్ చేశాను. ఓకే. అండ్ బహుత్ ఇంకా మిస్ చేస్తున్నాను ఇప్పుడు ఇంటికి. అవునా? బిగ్ బాస్ హౌస్ కి. ఓకే. అండ్ అంతే. బట్ హ్యాపీ టు బి హోమ్, హ్యాపీ టు బి విత్ ఫ్యామిలీ. ఓకే. బిగ్ బాస్ ని కూడా రిజిస్ట్రేషన్ చేపించుకుంటే అయిపోతుండే కదా అక్కడ నుండి వాళ్ళు. బాగా వెయిట్ లాస్ అయింది కదా. బిగ్ బాస్ వెయిట్ లాస్ కి వెళ్ళొచ్చు అన్నమాట. అవును. ఎవరైనా వెయిట్ లాస్ కావాలంటే బిగ్ బాస్ కి వెళ్ళండి. కరెక్ట్. ఓకే. ఎన్ని కేజెస్ దిగారు మీరు? స్టార్టింగ్ లో ఐ థింక్ ఫస్ట్ 2 వీక్స్ లో 7-8 kgs. 7 kgs. ఓకే. వెయిట్ లాస్. అవునండి. 7 kgs. 7 kgs తప్పకుండా 7 kgs అయింది. తర్వాత ఓనర్స్ హౌస్ కి వెళ్ళినప్పుడు అండ్ బయట వచ్చినప్పుడు నేను చెక్ చేసాను. సో 5 kgs మైనస్ అయింది. సో ఐ థింక్ ఆ టైం కి మేము 2 kgs గెయిన్ చేశాను ఓనర్స్ హౌస్ కి అయినప్పుడు. అండ్ ఇప్పుడు 5 kgs మైనస్. ఓకే. వెయిట్ లాస్ కావాలంటే నేను కూడా అనవసరంగా బయట న్యూట్రిషనిస్ట్ కి పెడుతున్నాను. నేను కూడా బిగ్ బాస్ కి వెళ్ళిపోతే వెయిట్ లాస్ అయిపోతా. ఓకే. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళారు మేడం? అంటే ఫ్లోరా షైని గారు రావడం, లక్స్ పాప అనే ముద్ర ఎప్పటికి కూడా ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అందరూ తెలుసు. ఎందుకంటే టీవీలలో సాంగ్స్ వస్తుంటారు. కానీ ఫ్లోరా షైని గారు వచ్చేసి బిగ్ బాస్ నైన్ ఒక ఊపేస్తారు అనుకున్నాను. వై యు ఆర్ సైలెంట్ గా ఉన్నారు. ఒక ఏం చెప్పాలన్నా కూడా దానికి ఒప్పుకుంటున్నారు. వై యు డిడ్ంట్ ఆర్గ్యూ చేయలేదు? సో 2 థింగ్స్ అండి. ఒక ఫస్ట్ థింగ్, నేను బై నేచర్ కూడా కొంచెం రిజర్వ్డ్ గా ఉన్నాను. అదే వన్ సైడ్. సెకండ్లీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో తెలుగు సినిమా చేసినప్పుడు ఆ టైంలో నేను తెలుగు నేర్చుకుంటాను. అండ్ తర్వాత మధ్యలో పెద్ద బ్రేక్ అయింది. సో నాకు అర్థం అవుతుంది. సో ఒక విషయం గురించి మాట్లాడితే ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ కూడా 2+2 చేసి నేను అర్థం చేసుకుంటున్నాను. బట్ వాళ్ళ జోక్స్, స్కిట్ లో పార్టిసిపేషన్ అది పాసిబుల్ లేదు ఫర్ మీ. వన్ మోర్ థింగ్ ఐ నోటిస్డ్, హౌస్ లో గుడవ పెట్టిన మాట రెడ్ ఫ్లవర్, పతివ్రత, అదే నాకు అర్థం కావట్లేదు. లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ తెలుగులో. ఐ ఓన్లీ నో ఇంగ్లీష్ మీనింగ్ అండ్ హిందీ మీనింగ్. ఎందుకు వాళ్ళు యునో సెంటెన్స్ లో ఎలా యూజ్ చేశారు, సో అదే నాకు అర్థం కావట్లేదు టు ఆర్గ్యూ ఓవర్ దేర్. బట్ అవసరం అయితే నేను తప్పకుండా ఐ విల్ ఆర్గ్యూ. స్టార్టింగ్ లో సంజన గారు నేను అక్కడ నాకు హర్ట్ అయ్యారు, సో నేను ఆర్గ్యూ చేశాను. తర్వాత హరీష్ గారు నామినేషన్స్ లో అక్కడ కూడా నాకు ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ నేను ఆర్గ్యూ చేశాను. బట్ ఆ టైంలో కూడా తెలుగులో ఇఫ్ ఐ ఆర్గ్యూ మధ్యలో బ్రేక్స్ అవుతుంది, కానీ వర్డ్ లేకపోతే. అండ్ యూనో సో సంజన గారు నాకు చెప్పింది, మీరు ఇంగ్లీష్ లేదంటే హిందీ మీ కంఫర్ట్ లాంగ్వేజ్ లో ఆర్గ్యూ చేయండి, బట్ గట్టిగా మీ పాయింట్ చెప్పాలి, ఎస్పెషలీ నామినేషన్స్ లో. సో అది నేను చేశాను. అవసరం అయితే నేను చేస్తా. బాకీగా జో బీచ్ మే నామినేషన్స్ थे అక్కడ అందరూ నాకు యూనో దే వర్ ఫ్రెండ్స్ ఫర్ మీ. సో ఎలా నామినేట్ చేయాలి, ఏ పాయింట్, అదే లాస్ట్ వీక్ ఎవరు నాకు యూనో హర్ట్ చేయారు. ఈవెన్ ప్రియా నామినేషన్స్ లో అదే నేను చెప్పాను, గుడ్ పర్సన్, స్వీట్ పర్సన్, అండ్ లాస్ట్ లో ఖచ్ బ్యాక్ లో యూనో యూర్ కిలింగ్. సో అది బాగాలేదు, అదే నేను మీకు నామినేట్ చేస్తాను. సో జహా జరూరత్ థా मैंने आर्ग्यू किया. కానీ ఫ్లోరా షైనికి ఫ్రీ బర్డ్ అంటే ఎక్కడ లేని కోపం వచ్చింది. ఫస్ట్ వీక్ మొత్తం సంజన గారిని చాట్ ఫాట్ ఫాట్ నాట్ యువర్ సర్వెంట్ అని చెప్పేగాడికి వచ్చింది. అబ్బా ఫ్లోరా షైని గారిలో కూడా పవర్ ఉంది, ఫైర్ ఉంది అనుకున్నాం. తర్వాత వచ్చేసరికి ఇలాగనే ఉన్నారు. ఎందుకు పాపం మీకు నామినేషన్స్ వేస్తున్నారు కదా. అవునండి, ప్రతి వారంలో మీకు నామినేషన్. ఫ్లోరా షైని గారు కనీసం ఆ ఇమ్యూనిటీ రావడం వల్ల అది ఒక్క వారమే సేఫ్ అయ్యారు, కానీ మిగతా దాంట్లో ఫ్లోరా షైని ఎందుకు మీకే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి? ఐ థింక్ అదే అందరూ నాకు చెప్పారు, లాంగ్వేజ్ రాకుండా, బికాస్ దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో అందరితో తక్కువ మాట్లాడుతున్నాను, యా అవసరం అయితే మాట్లాడుతున్నాను, బికాజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, క్యా కరే ఉస్కా. సో సాఫ్ట్ టార్గెట్ లేదంటే ఈవెన్ ఐ వాజ్. సో లాస్ట్ 4th వీక్ నాకు నామినేషన్ లైక్ సేవ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ క్రైమ్.
Because same thing, not good, not deserving, soft person, sweet person, but not fit for the game. ఇంకా ఏం చేయాలి, గేమ్ బాగా ఆడారు, ఇమ్యూనిటీ కూడా ఐ వన్, అవును. నాట్ నిజంగా అదైతే బాల్స్ తో చాలా బాగా అవునండి. ఆడారు మీరు. సో అక్కడ కూడా గివ్ అప్, ఒకవేళ కూడా నేను గివ్ అప్, ఐ వోంట్ ప్లే, నేను అది చెప్పలేదు. సో అన్నీ చేశాను, డ్యూటీస్ కూడా బాగానే నిజంగా clean చేశాను. పెట్టేటోళ్ళు, Yeah. washroom అంతా సో clean అది అన్నీ చేసి ఇప్పుడు కూడా సేమ్ రీజన్ సరే. సో అండ్ ఐ వాజ్ రెడీ, నెక్స్ట్ టైం నామినేషన్స్ అయితే వెన్ దే సేమ్ మై నేమ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి, ఐ గాట్ యూస్ టు ఇట్. స్టార్టింగ్ లో నాకు ఫీల్ అయింది, బట్ ఎవ్రీ వీక్ ఆడియన్స్ It became common. It became common. Audience is saving me. So okay, thank you Andy, thank you. If you don't vote for me, I'm నాకు నామినేట్ చేయలేదా, అయ్యో వావ్. కానీ మనీష్ గారు ఎలిమినేట్ అయినప్పుడు మీరు షాక్ అయ్యారు, అవునండి. మీరు అవుతారని. ఎందుకు Yes. అంత కంఫర్టబుల్, అంటే అంత నమ్మకం నేను ఎలిమినేట్ అయిపోతాను? బికాస్ నాట్ నమ్మకం లేదు, ఐ వాజ్ షాక్ బికాస్ ఐ యాక్చువల్గా బిలీవ్ దట్ మనీష్ గారు నా కంపారిజన్తో చాలా బాగా ఆడారు. హీ కెన్ టాక్ తెలుగు, నంబర్ 1. హీ కెన్ థింక్ చాలా. మీకు ఐ డోంట్ నో టీవీ మే 1 hour మే कैसे दिखाया, बट 2.5 hour లాంగ్ నామినేషన్స్ వాళ్ళది. ఒక్కొక్క పాయింట్ అండ్ ఐఎమ్ లైక్ వావ్, నాకు ఇంత తెలుగు రాదు, ఇంత పాయింట్స్ యూనో ఎవరి మీద రాదు. బికాస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మీకు నామినేట్ చేయాలప్పుడు మీ మీద నెగటివ్ పాయింట్స్ ఏంటి. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ పీపుల్ లైక్ దట్. ఐఎమ్ లుకింగ్ ఎట్ సచ్ ఎ నైస్ పర్సన్. ఇది చేస్తారా, ఎవ్రీ వన్ హ్యాస్ పాజిటివ్స్, ఎవ్రీ వన్ హ్యాస్ నెగటివ్స్. నేను పాజిటివ్స్ లో బై పర్సన్, ఐ లుక్ ఎట్ ద పాజిటివ్. చిన్న మిస్టేక్ అయితే సరే, నా మీద కూడా ఉంది కదా చిన్న మిస్టేక్స్, యా ప్రాబ్లమ్స్. అదన్నీ వదిలేసి అందరూ సిర్ఫ్ లాంగ్వేజ్ రాదు, సైలెంట్ గా కూర్చుంటున్నారు. ఆ పాయింట్ తోనే ప్రతి నామినేషన్ అదే ఉంది. అండ్ నీకు రీతు గారికి ఏంటిది డిష్ ఎందుకంటే తను గేమ్ ఆడేటప్పుడు కూడా మీకు అక్కడ క్రాస్ అయిపోతుంది. ఈవెన్ దో బిగ్ బాస్ కూడా అక్కడ మనకు హెచ్చరించారు, ఐ మీన్ వార్నింగ్ ఇవ్వరు. అండ్ ఎవరు కూడా అక్కడ మన నాగార్జున గారు కూడా దాని పాయింట్ తీయరు. స్ట్రాటజీ అని పేరు పెట్టేశారు. మీరు ఆ టైంలో మీరు విన్ అయ్యేవారు. ఓన్లీ 3 అంతే, 3 ముందటుంటే అయిపోయేది. రీతు చౌదరి గురించి ఏమంటారు? నాకు యాక్చువల్గా దట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ అన్ఫేర్. కానీ వాళ్ళు ముందుగా కూడా 2 teams ఫైట్ చేశారు. అండ్ సేమ్ బ్రెయిన్ కదా అందరికి, వాళ్ళు ఎందుకు స్ట్రైట్ గా ఆడారు? బికాస్ దట్ ఈస్ ద గేమ్. ఇట్ ఈస్ నాట్ దట్ గ్రాబింగ్, పుషింగ్, పుల్లింగ్ గేమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.